హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి వీడియోలో మనము ముత్యాలతో చేసే 3 వెరైటీస్ ఆఫ్ గార్లాండ్ హారం ఫోటోలకి మనము వేసుకునేలాగా 3 డిజైన్స్ చూపిస్తున్నానండి. మధ్యలో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దానికోసం అయితే ఇక్కడ ఫస్ట్ ముత్యాలు తీసుకున్నాను. చిన్న చిన్న ట్యూబ్స్ కొంచెం బ్రౌన్ కలర్ లాంటివి తీసుకున్నాను. అదొకటి ఇదొకటి ఆల్టర్నేటివ్‌గా వేయాలి. చూడండి చూపిస్తున్నాను. లుక్ అయితే ఇలా వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మనము కాటన్‌తో వస్త్రాలు వేస్తాం కదా! ఫోటో కానీ, పూజలప్పుడు కానీ వేస్తాం కదా! ఆ ఫినిషింగ్ ఆ లుక్ వచ్చేలాగా చూస్తున్నారు కదా! ఇలాంటి లుక్ వచ్చేలాగా ఒకటి చూపించమన్నారు. ఒక ఫ్రెండ్ అడిగారు. దానికైతే ఇది ట్రై చేశాను. 2 లేయర్స్ వేశాను. అలాగే కంటిన్యూయస్‌గా వేసుకుంటూ వెళ్ళడం అంతేనండి. చూడండి ఫోటోకి వేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో. సింపుల్ అండ్ ఈజీ ఎవరైనా చేసేయొచ్చు. చిన్న పిల్లలైనా చేసేయొచ్చు. అలాగా సింపుల్‌గా, ఈజీగా కానీ లుక్ అయితే మనము కాటన్ వస్త్రంలాగా వస్తుంది. తర్వాత సెకండ్ డిజైను నేను పర్ల్స్ మళ్ళీ గోల్డ్ కలర్ ట్యూబ్స్ లాంటి బీడ్స్ తీసుకున్నాను. దాంతో ఒక డిజైన్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను స్టార్టింగ్ ఎలా చేశానో చూడండి. పర్ల్, ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ పర్ల్ వేసి, తర్వాత మళ్ళీ రింగ్‌కి ఇంకొకసారి నాట్ వేశాను. అప్పుడు అది యూ లాగా అవుతుంది. తర్వాత మళ్ళీ నీట్‌గా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పర్ల్‌లో నుంచినే రిటర్న్ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయండి. ఇది ఇంకొక మంచి డిజైన్. ముత్యాలు అండ్ గోల్డ్ బీడ్స్ ఉంటే చాలు. యాక్చువల్‌గా తక్కువ ఐటెమ్స్, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా మనము ఇంట్లో ఈజీగా చేసుకునేలాగా ఇవైతే చూపిస్తున్నానండి. తర్వాత 2 పర్ల్స్ అండ్ 1 గోల్డ్ బీడ్ మిడిల్‌లో గోల్డ్ బీడ్ వేయాలి. తర్వాత అది గోల్డ్ బీడ్‌కి సో, అందులో నుంచి నీడల్ పాస్ చేయాలి. అది మనకి ఒక 2 లేయర్స్ లాగా డిజైన్ వస్తుంది. యాక్చువల్‌గా పర్ల్స్ ఏమైనా ఐటెమ్స్ చేసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. చెయ్యని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే నీడలైతే పాస్ చేస్తూ రండి. మీకు ఈజీగా అయిపోతుంది. ఇంకొకసారి చూడండి. 1 పర్ల్, 1 గోల్డ్ బీడ్, తర్వాత 1 పర్ల్ తీసుకొని ఆహ్, రిటర్న్ మనం ఫస్ట్ తీసుకున్న గోల్డ్ బీడ్‌లో నుంచి రావాలి. తర్వాత నీడలు పర్ల్‌కి పాస్ చేయాలి. తర్వాత గోల్డ్ బీడ్ నుంచి పాస్ చేయాలి. అప్పుడు కొంచెం టైట్‌గా ఉంటుంది. మనం పర్ల్‌కి పాస్ చేసి కంటిన్యూ చేయొచ్చు. బట్ గోల్డ్ బీడ్‌కి పాస్ చేస్తే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలాగే మీరు ఫుల్ మీకెంత లెంత్ కావాలో అన్నీను మీరు కంటిన్యూయస్‌గా వేసుకుంటూ వెళ్ళాలి. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు ఏ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నారన్నది కామెంట్‌లో తెలియచేయండి. చూడండి ఇప్పుడైతే 4 వేశాను. ఇలాగే ఇది కూడా చాలా తొందరగా అయిపోతుందండి. చూడండి కంప్లీట్ మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వేసేసాను. ఎండింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఎండింగ్ కూడా అలాగే ఫస్ట్ పర్ల్ వేసేసి తీసుకొని అలాగే పర్ల్‌లో నుంచి వచ్చి రింగ్ అయితే జాయిన్ చేయాలి. స్టార్టింగ్‌లో మనం రింగ్ అటాచ్ చేసాం కదా! అలాగే ఎండింగ్‌లో కూడా మనం ఒకటి రింగ్ అనేది జాయిన్ చేయాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అర్థం కాని వాళ్ళ కోసం అయితే 2, 3 టైమ్స్ నేను చూపిస్తున్నాను. ఈజీగా అందరూ చేసుకునే విధంగానే ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక పర్ల్ వేసేసి రింగ్‌కి మనము జాయిన్ చేసేయాలి. రింగ్‌కి తీసుకొని నాట్ వేసేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! సేమ్ అలాగే చేయండి. రింగ్‌కి నాట్ వేసేసి, తర్వాత మళ్ళీ దాని పర్ల్‌లో నుంచి రిటర్న్ వచ్చి, గోల్డ్ బీడ్‌కి వచ్చి, తర్వాత ఇంకొక పర్ల్ వేసి చూడండి. గో పర్ల్ నుంచి మళ్ళీ గోల్డ్ బీడ్‌కొచ్చి, తర్వాత ఇంకొక పర్ల్ వేస్తున్నాను. దాన్ని మళ్ళీ రింగ్‌కి అయితే అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఫినిషింగ్ నీట్‌గా స్టార్టింగ్ ఎలా మనం చేసామో ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఈజీగా చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్న 3 వెరైటీస్ కూడా మీరు ఇంట్లో డైలీ యూజ్ అయితే డైలీ ఫోటోకి వేయడానికి చాలా బావుంటుంది. చూడండి కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఎంత బాగుందో. సింపుల్ అండి. జస్ట్ పర్ల్స్ అండ్ గోల్డ్ బీడ్స్ మాత్రమే యూజ్ చేశాను. 2 ఇంగ్రీడియెంట్స్ అంతే. ఫోటోకి వేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తోందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది ఈ డిజైను. మీకెలా అనిపించిందో కామెంట్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డిజైను రింగ్ అయితే స్టార్టింగ్ అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 బీడ్స్ వేస్తున్నాను. మీకు ఈ లెంత్ చూసుకొని ఎంత కావాలో అంత వేయండి. ఆ తర్వాత ఇలాంటిది
టియర్ డ్రాప్ షేప్ లాంటిది ఒకటి తీసుకున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా షేప్ లాంటివి బీడ్స్ కొంచెం పెద్ద బీడ్ అలాంటివి ఏదైనా ఉంటే వేసుకోండి. తర్వాత నేను బీడ్ క్యాప్స్ తీసుకున్నాను. మనము సిల్క్ థ్రెడ్ జ్యువెలరీకి యూజ్ చేస్తాం కదా! జుమ్కా పైకి అలాంటిదనుకోండి. చిన్న చిన్న బీడ్ క్యాప్స్ దొరుకుతాయి. అవి తీసుకున్నాను. కొంచెం ఇది రిచ్ లుక్ వస్తుంది. పర్ల్స్‌కి అటువైపు, ఇటువైపు వేసినప్పుడు రిచ్ లుక్ అయితే మనకి బాగా గ్రాండ్‌గా కనిపిస్తుంది కొంచెం. ఇలాగే ఒకదానికైతే ప్లెయిన్ పర్ల్ వేశాను. ఇంకో దానికి పర్ల్‌కి 2 సైడ్స్ క్యాప్ వేశాను. ఇలాగే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వేసేసుకున్న తర్వాత అటువైపు టియర్ డ్రాప్ వేసాం కదా! అలాగే ఈ సైడ్ కూడా ఒక టియర్ డ్రాప్ బీడ్ వేసేసి తర్వాత ఎండింగ్‌లో 3 పర్ల్స్ వేసేసి రింగ్ అనేది నాట్ వేసేయాలి. మనకి ఇది నేను 2 లేయర్ చేస్తున్నాను. మీరు సింగిల్ లేయర్ కావాలన్నా చేసుకోవచ్చు. 2 లేయర్స్ లేదా 3 లేయర్స్ మీ ఇష్టమండి. నేనిక్కడైతే మీకు 2 లేయర్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రింగ్‌కి నాట్ వేసిన తర్వాత మనం థ్రెడ్ అయితే కట్ చేయడం అవసరం లేదు. అలాగే రిటర్న్ అదే 3 పర్ల్స్‌లోకి మళ్ళీ టియర్ డ్రాప్ షేప్‌లోకి పాస్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేయాలి. రింగ్‌కి నాటేసిన తర్వాత ఆ పర్ల్స్‌లో సేమ్ అలాగే వెళ్ళిపోవాలి. అక్కడైతే సెకండ్ లేయర్ అక్కర్లేదు. ఆ టియర్ డ్రాప్ షేప్‌కి వచ్చి పాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనము సెకండ్ లేయర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకొక రెడీమేడ్ లుక్ లాంటిది వస్తుంది. తర్వాత మనకి పైన 3 లేయర్స్ అక్కర్లేదు. మనకి ఫోటోకి కనిపించేంత మనకి 2 లేయర్స్ కానీ, 3 లేయర్స్ కానీ వేస్తే బావుంటుంది. ఇప్పుడైతే నేను చెప్పాను గదా! 2 లేయర్స్‌ది చూపిస్తున్నాను. ఇక్కడైతే స్మాల్ సైజ్ చూపిస్తున్నాను. మీ ఫోటో లేదా మీరు దేనికి యూజ్ చేస్తారో దానికి కరెక్ట్ సైజు మీ ఫోటోకి కరెక్ట్ సైజు మీరు మెజర్‌మెంట్ చూసుకొని మీరు వేసుకోండి. తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అయిన తర్వాత మళ్ళీ టియర్ డ్రాప్‌లో నుంచి పాస్ చేసేసి నీడలు 3 బీడ్స్‌కి పాస్ చేసేసి రింగ్‌కి నాటేసేస్తే మనకి ఫినిషింగ్ ఉంటుంది. ఒకే థ్రెడ్‌లో మనకి 2 లేయర్స్‌ది ముత్యాల హారం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫినిషింగ్‌లో ఒక 2, 3 నాట్స్ అయితే టైట్‌గా వేసేయండి. అది క్లీన్‌గా ఉంటుంది. తర్వాత మీకిది ఫినిషింగ్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి. తప్పకుండా మీరు ఈ 3 వెరైటీస్‌లో మీకు ఏది నచ్చితే అది మీరు ట్రై చేయండి. మీ ఫోటోస్‌కి వేసుకోండి. బాగుంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది. ఈజీగా తక్కువ ఐటెమ్స్‌తోనే మనకి ఒక మంచి ముత్యాల హారం అనేది రెడీ అవుతుంది. యాక్చువల్‌గా మనం కూడా వేసుకోవచ్చు. చూడండి. ఇప్పుడు లక్ష్మి ఫోటోకి వేసి చూపిస్తున్నాను. ఎంత గ్రాండ్‌గా కనిపిస్తుందో. సింపుల్‌గానే ఉంటుంది. గ్రాండ్‌గా ఉంటుంది. తర్వాత మనం దానికి ఔట్ సైడ్ పూల మాల వేసుకున్నాను. చాలా బాగా కనిపిస్తుంది. మనకిది ఒక మంచి లుక్ అనేది ఫోటోకి ఇస్తుందండి. ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థాంక్ యూ ఫర్